హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ 6:30 కల్లా పిల్లలైతే లేపేసి వీళ్ళైతే చదువుకుంటున్నారండి. టెస్ట్లు అయితే ఉన్నాయి, ఇంకా అందుకని తొందరగా లేపమన్నాను మా వారు. ఇంకా లేపేసి ఇంకా తనైతే పొలానికి వెళ్ళిపోయారు. నేను బయట అయితే ఊడ్చుకుని ముగ్గది పెట్టుకుని వచ్చేసానండి. ఇంకొచ్చేసి వీళ్ళు చదువుకుంటుంటే కొంచెంసేపు కూర్చున్నాను వాళ్ళ దగ్గర. ఏమన్నా కొంచెం డౌట్స్ ఉంటే చెప్పిస్తూ ఇంక ఈ లోపు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేద్దాం, పిల్లలకి లంచ్ బాక్స్ అది పెట్టాలి కదండి. ఇంక అందుకని వంటింట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా అంత క్రితం రోజు వచ్చేసి దోసపిండి నానబెడదాం అనుకుని మర్చిపోయాను. ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని ఆలోచించి చపాతీ అయితే అడిగారండి పిల్లలు. ఇంకా అందుకని చపాతీ పిండి అయితే తీసుకుంటున్నాను కలపడానికి. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. నెలకు ఒకసారి ఒక 4 కేజీలు గోధుమలు తీసుకుని పిండి అయితే పట్టిస్తామండి. క్యాన్ నిండా వస్తుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మళ్ళీ పట్టించాలి. సేమ్ అలాగే రాగి పిండి కూడా నెలకు ఒకసారి అయితే పట్టించేసుకుంటామండి. ఎక్కువ ఒక 3 కేజీలు రాగులు తీసుకుంటే నెల అయితే వస్తాయండి. ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా వారి కోసం. నెక్స్ట్ వచ్చేసి ఒక పక్కన అది రాగి జావ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. లోపు వచ్చేసి పిండి అయితే తడిపేసుకుంటున్నానండి. చలి మాత్రం అసలు విపరీతంగా ఉందండి మా సైడ్ అయితే. మీ సైడ్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా పిండి అయితే తడిపేసుకుని అదైతే నానేలోపు మా అత్తయ్య గారు వచ్చేసి టీ అయితే పెట్టేశారండి. ఇంక నేను పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర కూర్చొని టీ అయితే తాగేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు మాటలు చెప్పుకుంటే టైం వేస్ట్ చేస్తారని ఎక్కువసేపు వాళ్ళ దగ్గర కూర్చోవడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే వంటింట్లోకి వచ్చేసి ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తూ పిల్లల కోసం అయితే పాలైతే కాసేస్తున్నాను. ఇంకా ఆనియన్ అలాగే పొటాటో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పిల్లలకి పాలు అయితే పొయ్యి మీద పెట్టేసి ఒక ప్యాన్లో అయితే ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పొటాటోస్ ఇంకా ఆనియన్స్. ఇంకా కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇలాగా పొటాటోస్ తక్కువ ఉన్నప్పుడు ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకొని పొటాటో ఆనియన్ కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చపాతీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. గ్రేవీగా బాగుంటుంది కర్రీ వచ్చేసి. నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఇదే చేస్తూ ఉంటానండి. ఈ మధ్య ఏంటంటే పొలంలో సొరకాయలు అయితే కాస్తున్నాయి కదా, ఇంక మావయ్య గారు సొరకాయ తెచ్చినప్పుడు ఇంకా సొరకాయ కర్రీ కూడా బాగుంటుంది కదండి చపాతీలోకి. అందుకని ఈ మధ్య ఎక్కువ సొరకాయ కూర చేస్తున్నాను చపాతీ చేసినప్పుడల్లాను. ఇంకా చాలా డేస్ తర్వాత పొటాటోస్ అయితే వేసి ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా పొటాటో కర్రీ అయితే చేస్తుంటే. ఆల్మోస్ట్ పిల్లలందరికీ పొటాటోస్ అంటే ఎక్కువ ఇష్టం కదా, నార్మల్ వెజిటేబుల్స్ అన్నిట్లో కన్నాను. అలాగే మా పిల్లలు కూడా బాగానే తింటారు పొటాటోస్. ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయండి. ఇంకా మగ్గిపోయాక దాంట్లో కరివేపాకు ఇంకా పొటాటోస్ అయితే వేసేసుకున్నాను. ఇలా పాలు పొంగొచ్చేసినాయి. ఇంకా పిల్లలకైతే బూస్ట్ అయితే కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు వేసుకుని కొంచెం మగ్గాక లాస్ట్లో వచ్చేసి కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను పొటాటో కర్రీలో. ఇప్పుడైతే ఇది బాగా కలిపెట్టేసి తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకొని కుక్ అవుతూ ఉంటుంది. సిమ్లో అయితే పెట్టేసుకుంటాను. మీకు బఠానీ నచ్చితే ఇదే ప్రాసెస్లో బఠానీస్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. నేనేంటంటే అవి నానబెట్టడం మర్చిపోయాను, ఇంక అందుకని నార్మల్గా ఇలా చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అది కర్రీ వచ్చేసి సిమ్లో అయితే పెట్టొచ్చేసాను కదండి. ఈ లోపు వచ్చేసి పిల్లలు పాలది తాగేశారు. ఇంకా హనీకి వచ్చేసి జెల్ అయితే వేస్తున్నానండి. కింద ఏంటంటే స్ప్లిట్స్ లాగా వచ్చేస్తుంది హెయిర్ అనేది, అందుకనే తొందరగా మళ్ళీ పెరగదని చెప్పేసి ఇలా పైకి అయితే కట్టేస్తున్నానండి. నార్మల్గా స్కూల్లో చెప్తూ ఉంటారు ఇలా పైకి అది వేసేసుకుని రండి జెల్ అని చెప్పేసి. కాకపోతే ఈ పిల్లలందరూ ఏంటంటే కిందకి వేసుకొని కింద రిబ్బన్స్తో అయితే కట్టించుకుని వెళ్తున్నారు. ఇంకా ఒకళ్ళు వేసుకొస్తే ఇంకా పిల్లలందరూ అలాగే అడుగుతారు కదా. ఇంక మా హనీకి కూడా ఇలా పైకి కట్టుకోవడం అయితే ఇష్టం ఉండదు, అందుకే ఫేస్ అయితే అలా పెట్టిందండి. నేను అయినా కూడా బలవంతంగా ఇలా పైకి అయితే కట్టేస్తున్నాను. మాకైతే మా అమ్మళ్ళు ఇలా కడితే కింద దాకా భుజాల కింద దాకా వచ్చేదండి జుట్టు. అంతంత పెద్ద జళ్ళు అయితే ఉండే మాకు. హనీ కూడా పెద్ద హెయిరే, కానీ ఒక 3 years బ్యాక్ అయితే ఎంటుకలు అయితే తిరుపతిలో ఇచ్చాం కదా, ఇంకా అప్పటి నుంచి కొంచెం పెరుగుతున్నాయి ఇంకా ఇప్పుడే. అందుకని ఇలా పైకి అయితే కట్టేస్తున్నాను. ఇంకా నేనైతే హనీకి జల్లేసి కన్నాకు కూడా స్నానం కూడా చేయించి వచ్చేసరికి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. లాస్ట్లో ఇలాగా ఫ్రెష్గా కడిగేసి ఫ్రెష్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంక ఈ కర్రీ అయితే ఆఫ్ చేసేసి కన్నాకు స్నానం అయిపోయింది కదా, హనీ అయితే వెళ్ళిన స్నానానికి. ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఏంటంటే చపాతీలు చేసినప్పుడు తొందరగా చేయాల్సి వస్తుంది, ఇది చేయటము టైం పడుతుంది, అలాగే కాల్చడం కూడా టైం పడుతుంది కదా, అందుకనే నేను హరీబరీగా చేసుకుంటూ ఉంటాను
ఉంటానండి పనులు. అలా చేసుకుంటూనే మళ్ళీ మధ్య మధ్యలో ఇట్లా వీడియో అది తీసుకుంటూ ఉంటాను కదా, టైం అయిపోతూ ఉంటుంది. ఇంకా వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ బాక్స్ అది పెట్టుకుని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారండి. ఈ మధ్యకాలంలో బస్కి అయితే మేము అసలు పంపట్లేదు, ఎందుకంటే దగ్గరే, మా ఇంటి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు తను తీసుకెళ్తారు, ఇంకా ఈవినింగ్ పూట టైం లేకపోతే నేను తీసుకురావచ్చని ఇంకా బైక్ మీద అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంక నా వరకు నేనైతే చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను. అందరికీ, అత్తయ్యకి, మావయ్యకి, పిల్లలకి అందరికీ అయిపోయారండి. ఇంక లాస్ట్లో నేనైతే చపాతీ కాల్చుకుంటూ ఒక పక్క కర్రీ అయితే చేసేస్తున్నాను. బెండకాయ పులుసు అయితే వండానండి. మార్నింగ్ ఒకసారి కట్ చేసుకున్నప్పుడు ఇంకా కర్రీ కూడా కట్ చేసేసుకుని ఒక పొయ్యి మీద వేసేసుకుంటూ ఉంటాను, తొందరగా అయిపోతుందని. ఇంక ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ పూట అయితే తీసానండి వీడియో. ఇంకా పిల్లల్ని అయితే పిక్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. చూసారా ఎగ్జామ్స్ ఎలా రాశారని అయితే అడుగుతున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు. ఒక క్వశ్చన్ అర్థం కాలేదు, అలా రాశాను ఇలా రాశాను అని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా మేమైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా వీళ్ళకి స్నాక్స్ అది పెట్టేసి నా పని అయ్యాక చేలోకి అయితే తీసుకొచ్చానండి. చేలోకి ఎందుకంటే పొలం అయితే మిషన్ అయితే వచ్చింది కోత కోయటానికి. చేలు చూసారా మొన్న పడిన వర్షానికి ఎంత చక్కగా పడుకున్నాయో, అసలు అన్నీ నిలబడిన చేలన్నీ పడిపోయినాయి అండి. ఇలా పడిపోవడం వల్ల ఎంత లాసో అసలు రైతులకైతే మాత్రం. ఇది మా పక్క చేనండి, అసలు మాది కూడా ఆల్మోస్ట్ ఇలాగే పడిపోయిందండి. అదే కోత అయితే కోయిపిస్తున్నారు. అసలు చాలామంది ఇలాగే పడిపోయినాయి. ఇంకా అదైతే కోతకైతే వచ్చింది. ఇంకా మేము వెళ్ళిందే కొంచెం లేట్ అయిపోయింది. వెళ్ళేటప్పటికి చలికాలం వల్ల తొందరగా చీకటి అయితే పడిపోతుంది. వాళ్ళ అక్క అయితే వెళ్ళిపోతుంది అట్లా గొట్టంట. ఇంకా వీడు వెళ్ళిపోతానంటే నేను వద్దు, నువ్వు పడిపోతావు, ఎత్తుకొని తీసుకెళ్తాను ఉండని అయితే ఎత్తుకుంటున్నాను. వాళ్ళ అక్క ఫస్ట్ వెళ్ళిపోతుందని దింపే నేను వెళ్ళిపోతానని అయితే అంటున్నాడు. నాకు అసలు ఈ గొట్టు మీద వెళ్ళాలంటే భయం అండి, పాములు ఏమన్నా ఉంటాయేమో అని పొలంలో. ఇంకా 6 o'clock అలాగే చీకటి అయితే పడిపోతుంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది చీకటి పడటం. ఇంక మేమైతే వెళ్ళాము. ఇంక చూసారా అసలు ఎలా పడిపోయినాయో చేయాలన్నీ. ఇంకా తప్పదు కదా, ఇలా పడిపోయినా కూడా ఇంకా అలాగే కట్ చేపిస్తూ ఉన్నారు. ఇలా కోత కోయటం వల్ల ఎంత లాస్, ఎందుకంటే మిషను నార్మల్గా 1 hour కోసేది ఇప్పుడు వచ్చేసి 3 hours అలా పట్టేస్తుందండి కోత అయితే అయ్యేటప్పటికి. చాలా వడ్లు కింద కూడా వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా కిందకి పడిపోతాయి అన్నమాట. మిషన్ లోపలికి వెళ్ళకుండా ఈ వడ్లు అనేది కింద పడిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయండి చాలా వరకు. చూసారా ఇలా అయితే పడిపోతూ ఉంటాయి, ఎన్ని వడ్లు పడిపోయినాయో కింద. ఇలా అయితే లాస్ అవుతూ ఉంటారు రైతులు అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడైతే చాలా కొంతసేపు టైం స్పెండ్ చేసాము. వీళ్ళైతే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చారు పిల్లలు. జాగ్రత్తగానే చూసుకుంటూనే ఉంటామండి, వదిలేము, ఎందుకంటే భయం పాములు వస్తాయేమో అని. దట్టు చీకటి అయితే పడిపోతుంది. ఇంక మా వారు వచ్చేసి అంటున్నారు, చాలా రేపు వద్దు ఇంటికి వెళ్ళిపోండి అని అయితే చెప్తున్నారు. ఒక 3 days అలా పడుతుందండి మా పొలాలన్నీ కోత అయితే అయ్యేటప్పటికి. ఇంకా కుదిరితే డే టైంలో కట్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే పెడతాను. చూసారా ఇలాగైతే కోత కోస్తుంది. ఇలా లేట్గా కోస్తుంది అనమాట, పడిపోవటం వల్ల. మళ్ళీ వడ్లు కొంచెం కిందకి వెళ్ళకుండా కొయ్యాలి కదా, వాళ్ళకి టైం పడుతుంది. వాళ్ళు ఎంత నిదానంగా చేసినా కూడా కొన్ని వడ్లు అయితే కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా అయితే ఉందండి. ఇంకా కొంతసేపు అయితే ఉండి మేమైతే ఇంటికి రిటర్న్ వచ్చేసి పిల్లలకి అయితే చదివించుకోవటం ఇదే సరిపోయిందండి. అందుకే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంతేనండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేసి చెప్పేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.